చట్టాలు చేసుకున్నటువంటి ఆస్కారం ఉంటుంది శాసనసభకు అనేది కూడా అడ్వకేట్ జనరల్ ఒక ప్రశ్న కూడా లేవనెత్తడం జరిగింది. అడ్వకేట్ జనరల్ ఏమన్నాడు, మేము గవర్నర్ ఎస్ఎంటి ఇవ్వకపోయినా కూడా మేము ఒక చట్టం చేసుకోవచ్చు అని అన్నాడు. ఈ చట్టం సబార్డినేట్లు ఇప్పుడు ఏదైనా ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారం ఏ విషయమైన ఒక చట్టము పరిధిలో లేకపోతే, చట్టం లేకపోతే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సబార్డినేషన్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ చట్టం ఉన్నది. ఆల్రెడీ కేసీఆర్ ఒక అమెండ్ చేసినాడు, దాని ఇంకోయినా ఒకసారి అమెండ్ చేసినాడు, మళ్ళీ అమెండ్ చేసింది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. పెండింగ్ ఉన్నాక ఒక జీవో అరే నువ్వు చట్టాలే కొట్టేసిండ్రు, బీఆర్ది చట్టమే కొట్టేసిండ్రు. తర్వాత ఎలక్షన్స్ అయినాక కూడా వికాసరావు గౌలికే కొట్టేసిండ్రు. రిజర్వేషన్ సీట్లు తీసి మనం ఓపెన్గా పెట్టాలన్నారు. ఇంత ఇంగిత జ్ఞానం చిన్న పిల్లగానికి చదువుకున్నాను కూడా తెలుస్తుంది. ఒక లాయర్ ఆర్గ్యూ చేస్తాడు, ఈడబ్ల్యూఎస్ కలుపుకొని 67 అంటే ఆయన ఇది కూడా ఇంగిత జ్ఞానం లేదు. అసలు లాయర్ హైకోర్టులో ఆర్గ్యూ చేస్తారు. ఈడబ్ల్యూఎస్ ఓన్లీ హారిజాంటల్ రిజర్వేషన్స్, ఈడబ్ల్యూఎస్ 67 + 10 77 రిజర్వేషన్స్ అయితే అది కూడా మా వకీళ్లకు కొంచెం చదువుకోకుండా చేస్తారు. మా దేవరాజు గారు అడిగితే నాకు రావే చెప్తా, ఈ అనవసరంగా మళ్ళీ మోసం దగా చేయడానికి ఇది చర్యలు జరుగుతుంది. మీరు పోయి కేవేటేసినా ఏం చేసినా నిలవది, మన పరువు పోతుంది అది. కాబట్టి మనం బదలం చేయాలి ఈ గవర్నమెంట్ని, ఈ రేవంత్ రెడ్డిని. ఎన్ని మోసము, ఎంత దగా, ఎంత కుట్ర, ఎంత కుతంత్రాలు ఉందో, బీసీలను ఎట్లా నిండా ముంచుతున్నాడో. రేపు 42% ఇవ్వలేడు ఖచ్చితంగా, ఇది చట్టబద్ధంగా ఇవ్వలేడు.